ఇక్కడే ఉన్నాం. దెబ్బ తగిలింది, అది క్యాట్ బాల్తోనే స్పీడ్గా వచ్చి తగిలి ఉంటుంది రాయి. ఎటువైపు నుంచి అన్నారండి? అది ఎడం పక్క నుంచి వచ్చింది. ఆయన ఎక్కడ తగిలింది దెబ్బ? కరెక్ట్గా ఎడమ కంటికి ఎల్బో పైన అండి. ఎస్, ప్రత్యక్ష సాక్షి చెప్తున్న మాటలు మనం చూడొచ్చు. అది ఎడమ వైపు నుంచి సడన్ గా వచ్చి తగిలిన విషయాన్ని కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఆయన కళ్ళారా చూశారు, అక్కడ ఏం జరిగిందో వాళ్ళ కళ్ళారా చూసిన దాన్ని వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం దురదృష్టకరం అంటున్నారు. ప్రజాదరణ చూసి ఓర్వలేకే ఈ దాడులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆగంతకులు కావాలనే ఈ దాడికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు వైసీపీ నాయకులు. క్యాట్ బాల్లో రాయి పెట్టి విసిరినటువంటి ఆగంతకుడు ఎవరు, ఎందుకు విసిరాల్సి వచ్చింది, అసలు ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక డాక్టర్స్ కూడా వెంటనే ట్రీట్మెంట్ చేసి ఆయనకి రెస్ట్ తీసుకోవాలని సూచించినప్పటికీ కూడా జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రజలకి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్న దృశ్యాల్ని మనం టీవీ9 స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. అసలు ఎవరైనా ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్తున్నారు. అభివాదం చేస్తుండగా ఒక ఆగంతకుడు కావాలనే ఇదంతా ప్రీ ప్లాన్ అని చెప్తున్నారు వైసీపీ నాయకులు. క్యాట్ బాల్లో రాయి పెట్టి ఆగంతకుడు విసిరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొంత దూరంకి అదొక హైట్కి ఎగరాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత బలం ఉండాలి. ఆ బలం ఉండడానికి క్యాట్ బాల్లో ఆ రాయి పెట్టి అక్కడ పైన ఉన్నటువంటి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి జగన్కి తాకాలంటే ఆ రాయికి ఎంతో కొంత ఫోర్స్ ఉండాలి. సో ఈ నేపథ్యంలో క్యాట్ బాల్లో రాయి పెట్టి అక్కడ బస్సు పైకి విసిరినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు ఎంత హైట్లో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకి అభివాదం చేసే సమయంలో ఆయన ఎంత హైట్లో ఉన్నారో తెలుసుకోవచ్చు. మనం గమనించవచ్చు, రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. దాదాపు ఒక బిల్డింగ్ ఎత్తు ఉంది. అయినప్పటికీ కూడా అంత ఫోర్స్తో వెళ్ళాలంటే ఇది ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశారో అర్థం చేసుకోవచ్చు అన్నట్టు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. విజయవాడ సింగనగర్ గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే వైసీపీ నాయకులు బోండా ఉమ అనుచరులు ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఇవాళ జగన్ కన్నుకు ఏం కాకపోవడం మాత్రం కొంత ఊపిరి పీల్చుకునే విషయం అని చెప్పాలి. మేమంతా సిద్ధయాత్రలో జగన్ పైకి రాయి విసిరారు ఆగంతకులు, ఇదంతా కూడా కావాలనే చేశారు టీడీపీ నాయకుల నుంచి. టీడీపీ నాయకులు ఇదంతా చేపిచ్చారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది.